ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని వెక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున మాతో మాట్లాడు. నీ వాక్యమునైనా మాకు ఆశీర్వదించి అనుగ్రహించమని, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారిని నీ వాక్యము చేత దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 3వ వచనము నుండి 4వ వచనం వరకు వాక్య భాగమును చదువుకుందాం. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకనైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘమునకు రాయచ్చు ఒక గొప్ప సత్యమును రాయటం చూడగలం. ఇక్కడ అదేమిటంటే, ఎవడైనా దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవుని చేత ఎరుగబడిన వాడుగా ఉన్నాడు అని చెప్పటం చూడగలము. దేవునిని ప్రేమించటము అంటే ఏమిటి? దేవుని పట్ల నీ ప్రేమను నువ్వు ఎలాగూ బయలుపరుస్తున్నావు? ఆయన నీతో ఉన్నాడు, నిన్ను నడిపించేవాడిగా ఉన్నాడు అని నీ హృదయము ఎలాగూ ఆయన ప్రేమను స్పందిస్తున్నది అని మొదటిగా మన ముందు ప్రశ్నను ప్రభుత్వం. మన కోసము తన ప్రాణమును ఇచ్చి శిలువ మీద, కలువరి శిలువ మీద ఆయన చేసిన యాగము చేత ఆయన మనలను ప్రేమిస్తున్నాడు అని ఆయన చూపించినాడు. ఆయన యొక్క శిలువను మోసి, అనగా ఆయన యొక్క భారమును మోసి ఇతరులను నిత్య రాజ్యమునకు చేర్చేదానికి భారము కలిగిన వారిగా నీవు నేను ఉన్నట్లయితే అదే ప్రేమను ప్రభు మనలో ఉంచున్నాడు గనుక మనము ప్రభువుని ప్రేమిస్తున్నామని గ్రహించుకోగలం. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించినట్లయితే ఆ వ్యక్తి కోసము ఏమైనాను చేసేదానికి సిద్ధపడతాడు. అతడు ప్రేమ చూపించిన దాన్ని బట్టి, అతనిలో దేవుని ప్రేమ నిలిచి ఉన్న దాన్ని బట్టి అనేకులను దేవుని కొరకు ఆదాయము చేయగలడు. ఈ ఉదయ కాలమున ప్రభు నీ కోసము చేసిన ఆ బలిని, ఆయన ప్రేమించి తన ప్రాణమును నీ కోసం అర్పించిన కార్యమును నీవు ఇతరులకు బోధించేదానికి, ఇతరులకు బయలుపరిచేదానికి, ఇతరులకు తెలియపరిచేదానికి ఇష్టపడుతున్నావంటే నీవు ఆయనను ప్రేమిస్తూ ఉన్నావు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు అంటే అతని పట్ల ఉన్న ప్రేమ, అతని పట్ల ఉన్న మంచి మనస్సు, అతని కోసము ఏదైనా చేయాలని అతను కలిగి ఉన్న కార్యములు అతనిని దేవుని కొరకు ఏమైనా చేయడానికి ప్రేరేపిస్తుంది. అలాంటి వారు దేవుని చేత ఎరుగబడిన వారిగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పాత నిబంధన కాలమున ఏలియా అనే ప్రవక్తను ప్రభు మనకు పరిచయం. ఆయన ఎంతగా దేవుని కొరకు వైరాగ్యము కలిగిన వాడిగా, దేవుని ప్రేమించిన వాడిగా ఉన్నాడని మనము చూసినట్లయితే, రాజును ఎదిరించి నా దేవుడు నిజమైన వాడు, నేను నిరూపిస్తాను రా అని కర్మేలు పర్వతం పైకి పిలిచి బయలుదేవత విగ్రహారాధన చేసే వారిని అక్కడ దేవుని యొక్క నామమును బట్టి, దేవుని యొక్క కార్యముల చేత వారి యొక్క భక్తి ఎంత మూర్ఖమైనది, ఎంత భ్రష్టమైనది అని వారికి బయలుపరిచి ఆ దినమున అక్కడ ఉన్న బయలు ప్రవక్తలందరినీ హతమార్చిన వాడుగా ఉన్నాడు. అలాంటి యొక్క వైరాగ్యము ఎప్పుడు వస్తుందంటే దేవునిని ప్రేమించినప్పుడు, దేవుని యొక్క ప్రేమ కలిగి ఉన్నప్పుడు, నేను సేవిస్తున్న దేవుడు నిజమైన వాడు, ఆయనను నేను ఇతరులకు కూడా పరిచయము చేస్తాను అన్న మనస్సు నీలో ఉన్నప్పుడే అలాంటి కార్యములు చేయగలం. మనము 4వ వచనం చూసినట్లయితే, అనేకులు
విగ్రహారాధనను చూస్తున్న విగ్రహారాధికులుగా ఉంటున్నారు. వారి యొక్క విగ్రహారాధన కేవలము ఈ లోక సంబంధమైనది, వారికి శాశ్వతమైన జీవం ఇవ్వటలేదని గ్రహించుకోకుండానే మూర్ఖత్వంలో జీవిస్తూ దేవుని దుఃఖపరిచేవారిగా ఉన్నారు. అయితే నిజదేవుణ్ణి ఎరిగిన నీవు ఆయనను నీ హృదయములో, ఆయన శిలువలో చేసిన యాగమును బట్టి, ఆయన నీకు అనుగ్రహించిన రక్షణను బట్టి, ఆయన యొక్క ప్రేమను నీవు కలిగి ఉండి ఆ ప్రేమను ఇతరులకు పంచే మనస్సు కలిగి ఉన్నప్పుడు నీవు దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్నావు. ప్రభువు నిన్ను ఎరిగి ఉన్నాడు. నిన్ను ఎరిగిన ప్రభువుని నీవు ఇతరులకు పరిచయము చేయాలని ఆశ కలిగి ఉన్నావని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ ఉదయ కాలమున దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు నీ హృదయములో దేవుణ్ణి ఎలాగూ ప్రేమిస్తున్నావు? నిన్ను రక్షించిన యేసు ప్రభు పట్ల నీ యొక్క మనస్సు ఎలాగుంటుంది? అనేకులు నామకార్థంగా ఈ దినమున మిగిలిపోతున్నారు. ఏదో నామకా వాస్తే, ఏదో పేరుకు మాత్రమే క్రైస్తవులముగా మేము చలామణి అవుతున్నాం అనుకునేవారు అనేకులు ఉంటున్నారు. అయితే అంతరంగములో ఆయన ప్రేమను అనుభవించిన వారు, నా కోసము ఇంత గొప్ప కార్యము చేయడానికి, ఇంత గొప్ప త్యాగము చేయడానికి తన్ను తాను మానవ రూపములో దిగివచ్చి శిలువ మీద తన ప్రాణమునిచ్చి పంచగాయాల నుండి ఆయన యొక్క వీపు చీల్చబడిన దాని నుంచి, ఆయన తలపైన పడిన ముళ్ళ కిరీటం నుంచి కార్చిన రక్తము చేత నాకు విడుదల ఉన్నది. ఆ దినము తండ్రి దగ్గరికి వెళ్ళినాడు. అయ్యా, ఇది నీ చిత్తమైతే నా దగ్గర తీసివేయమన్నాడు. అయినను నీ చిత్తమే సిద్ధించుగా కానీ తండ్రి దగ్గర ప్రార్థించిన యేసు ప్రభు యొక్క ప్రేమ నీవు కలిగినట్లయితే, ఆ ప్రేమను నీవు ఇతరులకు ఇచ్చేదానికి సిద్ధపడ్డట్లయితే, నిన్ను ఆయన ప్రేమించిన విధానాన్ని నువ్వు ఎరిగినప్పుడు, ఆ ప్రేమను ఇతరులకు చూపించేదానికి నువ్వు ఇష్టపడినప్పుడు, నీవు దేవుని చేత ఎరుగబడిన జీవితమును కలిగి ఉన్నావు, వ్యక్తిగా నీవు ఉన్నావు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ ఉదయ కాలమున నీవు ఎలాగున్నావు? దేవుని చేత ఎరుగబడిన అనుభవం నీలో ఉన్నదా? దేవుని ప్రేమను అనుభవిస్తున్న వాడిగా ఉన్న నీవు ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడని గుర్తిస్తున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతః కాలమున మీరు మాకు అనుగ్రహించిన నీ గొప్ప వాక్యం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నీ చేత ఎరుగబడిన అనుభవంలో మేము ఉన్నామా అని పరీక్షించుకోవడానికి నీవిచ్చిన మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, నీవు సిలువలో కార్చిన రుధిరము ఎంతో అమూల్యమైనది. నీ గాయాల నుండి కారిన రక్తము చేత నాకును సమస్త మానవ కోటికి విమోచన ఉన్నదని నీ వాక్యము సెలవిస్తుంది. నీ వాక్యమును ఎరిగిన మేము హృదయమంతటితో నిన్ను సేవించేదానికి, హృదయమంతటితో నిన్ను వెంబడించేదానికి సహాయము చేయమని, మాలో ఉన్న బలహీనతలన్నింటినీ క్షమించి నీ కృపచేత నడిపించమని, నిన్ను ఎరిగిన వారిగా, నీ ప్రేమను ఎరిగిన వారిగా, నీ చేత ఎరుగబడిన అనుభవానికి మేము రావటానికి సహాయము చేయమని, ఇంతవరకు ఇలాంటి అనుభవంలో లేని వారిని నీవు కనికరించి నీ కృపచేత బాగు చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.